హలో బిజీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు ఒక కొత్త రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను. యాక్చువల్లీ పాత రెసిపీనే, కానీ కొత్త స్టైల్లో అండి. కానీ దీనికంటే ముందు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఈరోజు నేను చేయబోతున్న కర్రీ చికెన్ కర్రీ అండి, కానీ కొత్త స్టైల్లో. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఐ స్వేర్. ఇంకోసారి చెయ్యు అని మిమ్మల్ని అడగకపోతే నన్ను అడగండి. సో ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకుందాం. ఫ్రెష్ చికెన్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి బాగా సన్నగా తరిగేసి పెట్టేసుకోండి. కొత్తిమీర, మెంతి, పుదీనా, అల్లం, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా పెట్టేసుకోండి. సో ఇక్కడ మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 2 పెద్ద నిమ్మకాయలు, మంచి గడ్డ పెరుగు అండ్ కొంచెం ఆయిల్ తీసుకొని పెట్టుకోండి. ఇవేనండి మన దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్. సో ముందుగా మనం ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని చికెన్ని బాగా కడిగి మంచిగా పెట్టేసుకున్న ఆ చికెన్ని ఆ బౌల్లో వేసేసుకొని మనం ఎప్పుడైనా కానీ నాన్ వెజ్ చేస్తున్నప్పుడు మంచి ఫ్రెష్ అల్లం నూరుకోవాలండి. అదే దాంట్లో టేస్ట్ యాక్చువల్గా. సో ఆ ఫ్రెష్ అల్లంని నూరి వేసేసుకొని బాగా కలపండి. ముక్కకి బాగా అల్లం పట్టాలండి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది ఆ ముక్కకి. ఆ అల్లం బాగా పట్టేంత వరకు బాగా కలిపేసి కొంచెం పసుపు, మనం పెద్దగా ఉన్న ఆ నిమ్మకాయలను తీసుకొని కట్ చేసి ఆ నిమ్మరసాన్ని కూడా అందులో పిండేసుకొని బాగా కలపండి. పీసుకు మంచిగా పట్టాలండి. తర్వాత సరిపడా ధనియాల పౌడర్ అండ్ కొంచెం చిటికెడు గరం మసాలా, మీ రుచికి సరిపడా కారం వేసుకొని బాగా కలపండి. ఈ కలపడంలోనే ఉందండి మొత్తం. మీరు ఎంత బాగా కలిపితే అంత మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత మీకు రుచిని బట్టి మీరు ఎంత సాల్ట్ తింటారో అంత సాల్ట్ వేసేసుకొని మంచిగా కలపండి. కలిపేసి మనం తెచ్చుకున్న ఈ గడ్డ పెరుగు ఉంది కదండి, ఆ గడ్డ పెరుగుని అందులో వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మంచి ఫ్రెష్ ఆయిల్ తీసేసుకొని ఆ ఫ్రెష్ ఆయిల్ని అందులో వేసి బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకొని, ఇంతలోగా ఏం చేయాలంటే ఇంకో బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసేసుకొని మనం అందులో ఈ మసాలాలన్నీ వేసేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, మెంతి, పుదీనా అండ్ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలపాలండి. ఎంత బాగా కలిపితే అంత బాగుంటుందండి. పచ్చి వాసన ఉండకూడదు అసలే. అందులో చిటికెడు పసుపు వేసి చిటికెడు అల్లం వేసి మంచిగా కలపండి. బాగా కలిపిన తర్వాత అక్కడ ఉండే ఉల్లిగడ్డలు మంచిగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో మారాలండి. దాని తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆ చికెన్ ఉంది కదా, దాన్ని అందులో వేసి మంచిగా కలపండి. ఎంత బాగా కలిపితే అంత మంచి టేస్ట్ వస్తుందండి. ఆ చికెన్ ముందు ఎంత బాగా కలిపారో అలాగే కలపండి. ఇక్కడ కూడా ఎంత మంచి టేస్ట్ వస్తుందో. అలా మెల్లగా కలిపి కొంచెం సిమ్లో పెట్టేసి మళ్ళీ కలపండి. అంటిపోకుండా చూసుకోవాలండి. కొంచెం సేపు మూత పెట్టేసి చూడండి. తర్వాత ఒక 5 మినిట్స్కి మూత తీసి చూడండి. అలా ఆయిల్ మొత్తం పైకి తేలాలండి. అంత బాగా ఉడకాలి. ఇక్కడ మనకి ఏంటంటే మనం వాటర్ యాడ్ చేయట్లేదండి. ఎందుకనంటే వాటర్ యాడ్ చేస్తే అంత బాగుండదండి. ఇలా ఫ్రై లాగా ఉంటేనే కొంచెం బాగుంటుంది. అలా మూత పెట్టి మళ్ళీ తీసి ఒక్కసారి చూసుకోండి. పీస్ బాగా ఉడకాలండి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఆహా, ఇది చూస్తుంటే ఇక్కడే మంచి టేస్ట్ వస్తుందండి. యాక్చువల్గా ఈ యూట్యూబ్లో ఏదన్నా మంచి ఫీచర్ ఉంటే బాగుంటుంది. వాసనది అక్కడి దాకా వచ్చేది మీకు, అది మీరు ఎంజాయ్ చేసేవాళ్ళు కూడా. కానీ లాస్ట్లో ఏముంది, కొంచెం కొత్తిమీర కట్ చేసి మంచిగా గార్నిష్ చేసేసుకుంటే మన కొత్త స్టైల్ చికెన్ రెడీ. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నం మంచిగా ప్లేట్లో వేసుకొని చేసిన చికెన్ని సర్వ్ చేసుకొని కొంచెం ఆనియన్స్ అన్నా ఇంకా నిమ్మకాయలన్నా పక్కన పెట్టేసుకొని తింటే నా సామి రంగా స్వర్గం అండి. చివరిలో ఈ పెరుగుని మాత్రం మిస్ అవ్వకండి. మంచి గడ్డ పెరుగు వేసుకొని తినండి. ఆహా, ఏమన్నా ఉంటుందా? ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్